నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బంటారు. మోటార్ సైకిల్పై వెళ్తున్న భార్య భర్తని వెనుక నుండి ఢీకొన్న లారీ, మహిళ మృతి. గొల్లల మామిడాడు డిఆర్కే రెడ్డి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో ఫ్రెషర్స్ డే. ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి. జగ్గంపేట గ్రామంలో కల్లెపల్లి రాజేష్ 7 లక్షల ఆర్థిక సహాయంతో సీసీ కెమెరాల ఏర్పాటు. సీసీ కెమెరాల యూనిట్ ప్రారంభించిన జ్యోతుల నవీన్. వెల్దీ హెల్దీ హ్యాపీ రాష్ట్రంగా ఏపీ ఉండాలి. డబ్బులుండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆనందం ఉండాలి. ప్రపంచంలో ఎక్కడ టాలెంట్ ఉన్నా, టెక్నాలజీ ఉన్నా రాష్ట్రానికి తీసుకొస్తానన్నారు సీఎం చంద్రబాబు. ఈరోజు ప్రధానమంత్రి గారు మనం వాచ్ చేస్తున్నాం వికసిత్ భారత్ 2047. ఇండియా విల్ బి నెంబర్ 1 or 2. ఈరోజు మీరు చూస్తే ఇండియా ఈరోజు పరిస్థితి చూస్తే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. ఇది రాబోయే రోజుల్లో ఇంకా 2-3 ఏళ్లలో 3వ ప్లేస్కి వస్తాం. రాబోయే 23 ఏళ్లలో నెంబర్ 1, నెంబర్ 2గా ఉంటాం. దేశానికి ఒక అదృష్టం వచ్చింది, మీరు గుర్తుపెట్టుకోవాలి. 91లో పివి నరసింహారావు గారు తెలుగు బిడ్డ ఆర్థిక సంస్కరణలకు నాంది పలికాడు. అక్కడి నుంచి మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు లాంటి నాయకుడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పి తెలుగువారి ఉనికిని కాపాడాడు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ ద్వారా ఇండియాని నెంబర్ 1గా చేయాలంటే నా ఆలోచన 2047కి ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు జాతి ఉండాలన్నది నా సంకల్పం. అదే సమయంలో భారతదేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఎక్కడుందంటే దానికి కూడా చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలనేది మన సంకల్పం. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు విధ్వంసం గురించి. నేను విధ్వంసం గురించి మాట్లాడలేదు. ఇక్కడ విధ్వంసం ఉంటుంది. అలాంటి విధ్వంసం నుంచి రికవర్ చేయడానికే మనం అందరం ఉన్నాం. నోరి గారు ఎట్లయితే క్యాన్సర్ వచ్చింది కాబట్టి ఆయన డాక్టర్గా ఉన్నాడు. రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనం ఇబ్బందులు తొలగించడానికి ఇక్కడికి వచ్చాం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, వెల్తీ హెల్తీ హ్యాపీ. డబ్బులు ఉండాలి, డబ్బులు లేకపోతే క్యాన్సర్ వస్తే కూడా ట్రీట్మెంట్ తీసుకోలేం. అదే మాదిరిగా డబ్బులే కాదు ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యమే కాదు ఆనందం కూడా ఉండాలి. ఎప్పుడు సీరియస్గా ఉండి బాధలు పడితే కూడా అది జీవితం కాదు. అందుకే ఇవన్నీ రావడానికి నేను కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకొని పనిచేస్తున్నా. అయితే నేను ఎంత ఫాస్ట్గా పోవాలనుకున్నా మీరు కూడా నాతో నడవాలి. అట్లా కాకుండా మీరు ముందు పోతామంటే మీరు నన్ను లాగారనుకోండి, అక్కడి నుంచి కొంతవరకు పోయి మేము కూడా అలసిపోయే పరిస్థితి వస్తుంది. అది రానివ్వకుండా చూసుకోవాలి. నేను ప్రపంచంలో టాలెంట్ ఎక్కడున్నా తీసుకొస్తాను, టెక్నాలజీ ఎక్కడున్నా తీసుకొస్తాను. పరిపాలన కూడా సమర్థవంతంగా నడిపించడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తాం. ఇప్పుడు నోరి దత్తాత్రేయుడు గారికి అదనపు భారం. నేను ఇచ్చింది పదవి కాదు, బాధ్యత వారికి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వారి వల్ల కొన్ని వేల మందికి, లక్షల మందికి క్యాన్సర్ రాకుండా కాపాడుకునే అవకాశం వస్తుంది. అందుకే వారిని అడిగాను, వారి కన్సెంట్ తీసుకొని ఇప్పుడు అనౌన్స్ చేశా. ఇలాంటివి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సుజావుగా జరిగే పరిస్థితి వస్తుంది.
నాడు నేడు అంటూ గత ప్రభుత్వం ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3ని అని మొదలుపెట్టింది. ఫేజ్ 1 పూర్తిగా చేయలేదు. ఫేజ్ 2లో అనేక పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 పెండింగ్ పనులు పూర్తి చేయడానికి 4,789 కోట్లు ఖర్చు అవుతుంది. పిల్లలను విద్యకు దూరం చేసే జీవో 117ను మా కుటుంబ ప్రభుత్వం రాగానే రద్దు చేసింది. ప్రత్యామ్నాయం తీసుకొచ్చి ఎక్కడైతే మౌలిక సదుపాయాల అవసరం ఉందో తెలుసుకుని రేటింగ్ మెకానిజం ప్రకారం పనులు చేస్తామన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వము ఫేజ్ 1, ఫేజ్ 2 కింద అండ్ ఫేజ్ 3 కింద అనేక పనులు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే కనీసం ఫేజ్ 1 కూడా పూర్తి చేయాల, ఫేజ్ 2 కూడా అనేక పనులు పెండింగ్ పెట్టారు అధ్యక్ష. ఈ రెండు పూర్తి చేసేదానికి సుమారుగా 4,789 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి అవసరం ఉంటుంది అధ్యక్ష. ఇదంతా చూసిన తర్వాత ఫస్ట్ నేను అనుకుంది, ఎందుకంటే ఈ కుటుంబీ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైన కారణం కూడా మనం 117 జియో రద్దు చేస్తామని చెప్తాం జరిగింది. ఎందుకంటే విద్య అనేది పిల్లలకి దూరం అవుతుంది, మళ్ళీ ప్రాథమిక విద్య తీసుకురావాలన్న ఆలోచనతో ఆ ఫోకస్ కి వెళ్దామనే లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా ముందర జియో 117 కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి. అది చూసుకున్న తర్వాత ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో అది బేస్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనేక స్టార్ రేటింగ్ ఇస్తాం జరిగింది అధ్యక్ష. 0, 1, 2, 3, 4, 5 స్టార్. ఎందుకు చేసామంటే నేను కూడా వ్యత్యాసం చేశాను. కొన్ని పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఉన్నాయి, బెంచ్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, రంగులు ఉన్నాయి. కొన్ని పాఠశాలలో అసలు ఏమి లేవు అధ్యక్ష. అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్డ్ లో కంపెనీ ఇది కరెక్ట్ కాదని భావించి కొన్ని నిర్ణయాలు. ఒకటి లీక్ ప్రూఫ్ బిల్డింగ్, అన్నిటికీ పెయింట్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో భాగంగా మనం అనేక రేటింగ్ మెకానిజం ఏర్పాటు చేసాం. ఆ రేటింగ్ ఎట్టి చేస్తున్న వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను పంపిస్తాను అధ్యక్ష. దాంతో వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో ఎందుకు ఒక పాఠశాల ఆ రేటింగ్ వచ్చిందని కూడా తెలుసుకుని అది ఎట్లా ఇంప్రూవ్ చేయాలో వాళ్ళు కూడా ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మనం 5 స్టార్స్ రేటింగ్ తీసుకురావాలి. సుమారుగా ఈ రోజు SSR రేట్ ప్రకారం 13,526 కోట్ల రూపాయలు అవసరం అధ్యక్ష. సో ఇదేదో ఒక్క రోజులో చేసేస్తాం, ఒకేసారి అయిపోతుంది అనుకుంటాం, ప్రమాదకరం. చేయలేం అధ్యక్ష. ఒక రోజు అయ్యే పని కాదు. అందరం కలిసికట్టుగా పని చేస్తే ఒక 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. ఇక్కడ నేను గౌరవ సభ్యులందరినీ కూడా ఏంటంటే మనం కూడా ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకుని లోకల్ CSR నిధులు కానివ్వండి, ఇతర వేరే కార్యక్రమాల ద్వారా నిధులు జతపరిచి ఈ ప్రభుత్వ పాఠశాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రధానంగా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నా అధ్యక్ష. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో నిర్మించిన అన్నదానం కోసం పునః ప్రారంభించిన భవనాన్ని, భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని, అదనపు గోశాలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. రేపు రానున్న కళ్యాణ ఉత్సవాల దృష్ట్యా కార్యనిర్వహణాధికారి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండారు మాట్లాడారు. మొన్న శనివారం నాడు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఊహించని దానికంటే ఎక్కువ తాకిడి పెరగటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని భక్తులకు దర్శనం కల్పించారన్నారు. ఆలయ అభివృద్ధి కోసం గత పాలకులు చేసిన నిర్లక్ష్యం నేటికి కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తు చేశారు. వాటిని సరిదిద్దడం కోసమే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, వాటి వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనానికి అవకాశం లభిస్తుందని తెలిపారు. 4,000 తినొచ్చు, 4,000 తినొచ్చు, 3,000 మన ఇస్టిమేషన్ 4,000 తినొచ్చాడు. దీంట్లో మన టాయిలెట్స్ కూడా ఉన్నాయి. సెంట్రలైజ్డ్ కిచెన్ చూసాను, డిజైన్ అంతా చాలా బాగుంది. షెడ్ కూడా చాలా బాగుంది. మన తణుకు ఇంజనీర్ గారు డిజైన్ చేశారు. సుబ్బారావు వస్తున్నారా? రేపు సాయంకాలం రప్పించాలి మరి. ఇప్పుడు నేను వస్తాను మొన్న మాట్లాడినప్పుడు సాయంకాలం కూర్చున్నాను. రేపు సాయంకాలం కూర్చొని వెళ్ళిపోతాను అసెంబ్లీ తీసుకెళ్ళిపోతాను. తొలగిపోండి, తొలగిపోయి కూర్చుని ఇంజనీర్ తీసుకెళ్ళి అది ఇక్కడికి వచ్చేది బెటర్. సిస్టమ్ ఉంటుంది, చూసుకోవచ్చు. కావాలంటే మళ్ళీ మన్నాడు వస్తాడు. ఐడియా ఫ్రేమ్ చేసుకుని ఈ ముందు మనకి స్ట్రక్చరల్ మనం పంపించి స్ట్రక్చరల్తో మాట్లాడితే కానీ పని ఎదరగలదు. అదే స్ట్రక్చరల్తో మాట్లాడుకుని ఆ స్ట్రక్చరల్ డిజైన్ ముందు వాళ్ళకి ఆర్డర్ ప్లేస్ చేస్తేనే కానీ ఎదరగలదు. ఏదైనా అవి వచ్చాక కానీ ఏ పని అయిపోయింది. సివిల్ ఏంటంటే మనం ఓన్లీ వాల్స్ కట్టుకోవడం, ప్లాస్టింగ్ చేసుకోవడం, మిగతాదంతా ఇదే. స్ట్రక్చర్ వస్తున్నాయి కానీ మనకు వాల్ కూడా కట్టాలనుకోండి, ఇంక్లూడింగ్ వాల్స్ కంబైండ్ కదా. మాట్లాడదాం ఏంటంటే ఏమైనా ఫౌండేషన్ అవి చేయాలా లేదా ఒక పాయింట్ రేట్ చేసుకోండి. బయట లేదు అవకాశం కూడా కూడా వెళ్ళిపోతాం. అదంతా హైట్ దానికి దీనికి ఎంత డిస్టెన్స్ సిమెంట్ రోడ్కి సిమెంట్ రోడ్కి
ఇది మీద ఇంకేం లేదు. ఇది ఉంది కదండి, దాన్ని మన ఫ్లోరింగ్ ఈ లెవెల్కి వచ్చేది సార్. ప్రిన్సిపల్ కూడా సరిపోతాయి. మనం పెంచుకుందండి కాన్సెప్ట్ సార్. స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత షెడ్లు అన్ని చేసుకుంటాం. నాది ఉందండి, హైదరాబాద్ ఉందండి. మాట్లాడి ఏదైనా ఇతన్ షార్ట్ బిల్డ్లో మొత్తం ఎంత ఉంది? 240/130 చూడయా. ఎలా ఎంత? ఇది ఇలా 130 సార్. ఇలా 245 లెంగ్త్ 245 సార్. 245 అంటే ఎంత అవుతుంది ఎస్ఎఫ్టీ? 130/2 రావులపాలెం మండలం ఉభలంకలో టిప్పర్ లారీ ఢీకొని మహిళ మృతి. రావులపాలెం నుండి ఆత్రేయపురం మండలం కట్టుంక మోటార్ సైకిల్పై వెళ్తున్న భార్యాభర్తలను వెనుక నుండి ఢీకొన్న లారీ ప్రమాదంలో లారీ టైర్ల కింద పడి వందే విజయకుమారి అక్కడికక్కడే దుర్మరణం. భార్య మృతితో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న భర్త రమేష్ బాబు. పెద్దపూడి మండలం గొల్లల మామిడాడు డిఆర్కే రెడ్డి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో ఈరోజు జరిగిన ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ లో ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొని ప్రసంగించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ లో చేరడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చని తెలిపారు. ఒక దేశం బాగుపడాలంటే అక్కడి యువత ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. ఆరోగ్యపరంగా మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అన్ని మన జీవన శైలిలో వస్తున్న మార్పుల కారణంగానే వస్తున్నాయని తెలిపారు. గొల్లల మామిడాడు ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు డిఆర్కే రెడ్డి మాట్లాడారు. యువత ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం పురోగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తమ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ద్వారా ఆదర్శవంతమైన వ్యాయామ ఉపాధ్యాయుల్ని సమాజానికి అందించాలన్నదే తమ కోరిక అని డిఆర్కే రెడ్డి పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సభ్యుల శివనారాయణ రెడ్డి సభ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డిఎల్ రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీనివాసరెడ్డి, డిఎస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి త్రివేణితో పాటుగా ఆయా కళాశాల అధ్యాపక బృందం, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు కాలేజ్ యాజమాన్యానికి, ముఖ్యంగా డిఆర్కే రెడ్డి గారికి, ప్రిన్సిపల్ శివనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ గారు వెంకటరమణ గారికి, ఇక్కడ మరొక ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాజారెడ్డి గారికి, ఇతర కాలేజ్ ప్రిన్సిపల్కి, టీచర్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ ఇంజనీరింగ్ చేయాలని పరుగులు పెట్టకుండా, లేదా మెడికల్ కాలేజ్కి వెళ్ళాలని పరుగులు పెట్టకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయాలని చెప్పేసి ఇక్కడ స్టూడెంట్స్గా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి అభినందనలు. ఎందుకంటే ఇప్పటికే నలుగురు మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు మన స్టూడెంట్స్. అందులో వారు చెప్పడం జరిగింది, ఈ ప్రొఫెషన్లో మనకున్నటువంటి మానసిక ఆనందం కానీ, ఆదాయం కానీ, ఇవన్నీ అన్నీ సంపూర్ణంగా రావచ్చు అనే ఒక మెసేజ్ అయితే ఒకరు చెప్పారు. చాలా బాగా చెప్పారు. మీరంతా చూస్తున్నారు, ఒక దేశం బాగుపడాలంటే అక్కడ యువత ప్రొడక్టివ్గా ఉండాలి. మన దేశంలో ఇప్పుడు చూస్తే మొన్నే ఒక
జిల్లా జగ్గంపేట మండలం కాట్రోలపల్లి జగ్గంపేట గ్రామంలో కల్లెపల్లి రాజేష్ నారే 7 లక్షల ఆర్థిక సహాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట క్షత్రియ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కాకినాడ టీడీపీ జిల్లా జ్యోతుల నవీన్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, జగ్గంపేట ఎస్ఐ టి రఘునాథరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల యూనిట్ ప్రారంభించారు. సీసీ కెమెరాల ఉపయోగం వివరించారు. ఒకనొక సందర్భంలో జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు జగ్గంపేటలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరడంతో కల్లెపల్లి రాజేష్తో మాట్లాడి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహన్ రావు, మార్షెట్టి భద్రం, దేవరపల్లి మూర్తి, కాట్రోలపల్లి నుండి కల్లెపల్లి రాజేష్ స్నేహితుడు పవన్, శంకర్, పిట్ట సుగుణారావు, కంటె బుల్లభం, నూనె నాగేశ్వరరావు, కరిచెల్ల సత్యబాబు, తొలాటి వీరబాబు, తార్షివేణు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడే బీజపడింది తన ఊరు శ్రేయస్సు కొరకు ఏదైనా చేయాలి అని తన స్వగ్రామంలో సహృదయంతో ఎవరు ఏది కోరినా అది పేద ప్రజల శ్రేయస్సు కోసం కావచ్చు లేదా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భక్తితో మతతో ఆనందాన్ని పొందిన తన ఊరికే కాకుండా ఈ మధ్య కాలంలో తన గ్రామంతో పాటు తన చుట్టుపక్కల గ్రామాలలో జరిగే సంబరాలను వ్యక్తిని అలాంటి నేను కూడా మా గ్రామంలో ఒక క్రిమినల్ కేసులో ఇరుక్కోవడం జరిగింది. పొలిటికల్ పరంగా మన జగ్గంపేట పిఎస్లోనే నా మీద ఒక కేసు ఉంది. మా ఊరు గ్రామస్తులందరికీ తెలుసు. అది ఊరికి మంచి చేయాలని వస్తాం మేము, ఓ 10 రూపాయలు ఖర్చు పెడతాం. అలాంటి టైం చేస్తారని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడ జగ్గంపేటకి లాస్ట్ టైం 2022-23 సీసీ కెమెరాస్ కూడా మన బస్ స్టాండ్ లో అదేవిధంగా బస్ స్టాండ్ సరౌండింగ్ లో సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక రోజు మిడ్ నైట్ 3 o'clock టైంలో ఒక లారీ అనేది నగరం దగ్గర గుద్ది వెళ్ళిపోయింది. అంటే అక్కడ నుంచి ఏంటంటే ఆపకుండా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ టైంలో ఈ సీసీ కెమెరాలు ఏమైతే ఉన్నాయో అంటే మనకి కరెక్ట్ గా యాక్సిడెంట్ జరిగిన టైం అనేది మనకు తెలిసింది కరెక్ట్ గా 3:30 అని. అయితే ఆ 3:30 టైంకి ముందు అంటే 3:20కి మన జగ్గంపేట క్రాస్ అయింది. ఆ 3:20 కంటే ముందు టోల్ గేట్ లో చెక్ చేయడం జరిగింది. అయితే టోల్ గేట్ లో చెక్ చేస్తే లారీ నెంబర్ అనేది ట్రేస్ అయింది. అంటే ఇక్కడ మన సీసీ కెమెరాలో దాని యొక్క షేప్ కనిపించింది. ఆ షేప్ ద్వారా నెంబర్ ఐడెంటిఫై అయింది. నెంబర్ ద్వారా వాహనాలు అదేవిధంగా డ్రైవర్ ఎక్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై జరిగింది. అంటే ఎందుకు చెప్తాను అంటే దీనికి ఆ రోజు ఈ సీసీ కెమెరా లేకపోతే ఎవరైతే డిసీజ్ ఉన్నాడో అతనికి అమౌంట్ అనేది వచ్చేది కాదు. సీసీ కెమెరాలు ఐడెంటిఫై వల్ల 16 లక్షల రూపాయలు అంటే ఒక ఎర్రంపాలెం అవుతుంది. ఆ ఎర్రంపాలెం వ్యక్తికి 16 లక్షల రూపాయలు అనేది తెలియకుండానే 16 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందడం జరిగింది. అంటే దీనికి క్యాష్ కెమెరా ద్వారా మాత్రమే ఆ 16 లక్షలు అనేది మనకి వచ్చింది. అంటే మన ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలి కానీ వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా అనేది ఆదుకోవడం జరిగింది. ఇదే ఎగ్జాంపుల్ ని మన పవన్ గారికి అంటే నేను వచ్చిన కొత్తలో వినాయక జరిగింది కాట్రాపల్లిలో మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు రావడానికి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయొచ్చు కానీ సమాజ శ్రేయస్సు కోసం ఈ సీసీ కెమెరాలు నిఘా సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేయడం నిజంగా మన జగ్గంపేట నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఒక 50 సీసీ కెమెరాలని ప్రధాన పంచాయతీల్లో అలాగే జగ్గంపేట మేజర్ పంచాయతీ కాట్రోలపల్లి మేజర్ పంచాయతీల్లో ఈ సీసీ కెమెరాల ప్రోగ్రాం ముందుకు తీసుకొచ్చిన మన జగ్గంపేట ఎస్ఐ గారికి సిఐ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సపోర్ట్ కోసం సహాయం కోసం అడిగిన వెంటనే కాదనకుండా మంచి మనస్తత్వంతో ముందుకు వచ్చిన మా అన్నగారు రాజేష్ కల్లేపల్లి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాగే మంచి కార్యక్రమాలు చేసుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం తన పుట్టిన సొంత ఊరు ఒక్కటే కాకుండా నియోజకవర్గంలోని ప్రతి ఊరిని కూడా డెవలప్మెంట్ చేయాలి. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఎటువంటి డెవలప్మెంట్ కావాలన్నా ఎటువంటి సహాయ కార్యక్రమాలు కావాలన్నా సరే ముందుకు వెళ్ళని నాకు భుజం తట్టి నా వెనక ఉంటున్నటువంటి రాజేష్ కల్లేపల్లి గారికి నిజంగా ఈ రోజున ఆయనకి ఎంతో రుణపడి ఉన్నానని ముందుగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమానికి సపోర్ట్ ఇచ్చిన జగ్గంపేట ఎస్ఐ గారికి ఎంసీఏ గారికి ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ
నా వెనకాల నేను ఏది కాదన్నా సరే కాదనకుండా సపోర్ట్ ఇస్తున్నటువంటి మా బావగారు శంకర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి సపోర్ట్ ఇచ్చిన అందరికీ కూడా రియల్గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రభుత్వం తమకు కేటాయించిన ఇళ్ల స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమ ఇళ్ల స్థలాన్ని తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమానికి జనసేన మండల ఉపాధ్యక్షులు గంగాధర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంచురి అరుణ్ కుమార్లు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఏపీఆర్సీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు మాట్లాడారు. రంగపేట మండలం ఈలకొలను గ్రామంలో ప్రభుత్వం దళిత ఇతర పేదలకు సర్వే నెంబర్ 12లో ఇళ్ల స్థలాలు కేటాయించారని, సుమారు 15 మందికి ఇచ్చిన ఇళ్ల స్థలాన్ని కొంతమంది అక్రమార్కులు అధికార పార్టీ అండదండలతో అధికారులను మేనేజ్ చేసుకుని అక్రమంగా ఆక్రమించుకున్నారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో దళిత పేదలకి గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలని అక్రమంగా మరి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల అండదండలతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు ఆ భూములను కబ్జా చేశారు. దాంట్లో మట్టితో మెరక చేసి చుట్టూ కంచెని ఏర్పాటు చేసి అక్కడ పేదలు ఆ ఇళ్ల స్థలాల్లోకి వెళ్లకుండా మరి ఆ భూమిని కబ్జా చేసి ఎవడొస్తాడో చూసుకుందాం, అధికారం మాకుంది, అధికార పార్టీ మేము అని చెప్పేసి విర్రవీగుతూ ఆ భూముల్ని స్వాధీనం చేసుకుని ఆ పేదలు రానివ్వట్లేదు. దీని మీద 24వ తారీఖు ఫిబ్రవరి నెల 24వ తారీఖున సచివాలయం దగ్గర ధర్నా చేస్తే ఇమ్మీడియట్ గా ఎస్సీ గారు వచ్చి ఆర్ఐ గారు వచ్చి ఆ ధర్నాను ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేశారు తప్ప సమస్యని పరిష్కారం చేయడానికి కృషి చేయట్లేదు. ఈ నేటికి కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు. అధికారుల అండదండలతోనే, కేవలం అధికార పార్టీ అండదండలతోనే అక్కడ భూములను కబ్జా చేస్తూ ఉన్నారు. దీని మీద జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి దీని మీద విచారణ జరిపించి పేదల భూములు కాపాడాలని కోరుతా ఉన్నాం. దాని మీద విచారణ జరిపించి ఆ దళితుల భూములు ఎవరైతే ఆక్యుపై చేస్తూ ఉన్నారో, అక్రమంగా ఆక్రమించుకుంటున్నారో వాళ్ళని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీద వాళ్ళని బుక్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఆ భూముల్ని సర్వే చేసి విభజించి పేదల భూములు పేదలకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. నా పేరు వల్లూరు రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం. ఈరోజు రంగంపేటలో జరిగిన అన్యాయం ఎలా ఉందంటే, కూటమి ప్రభుత్వం కూడా వచ్చి కూడా మనం పేదలకు ఎంత అన్యాయం చేస్తున్నాం అన్నది కూటమి ప్రభుత్వం కంపల్సరీగా ఇది వెనక్కి తిరిగి చూడాలి. 24 మంది పట్టాలు ఇచ్చి కూడాను ఈ రోజు ఆ పట్టాలో ఇచ్చిన భూమిలో కూడాను మీకు భూమి లేదు, మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆ భూమిలోని మట్టి తోలి ఫెన్సింగ్ వేసి మీకు సంబంధం లేదు అని ఆ గ్రామంలో ఉన్న నాయకులు వీళ్ళందరూ వాళ్ళు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని మేము పై దృష్టికి తీసుకెళ్లాము. ఇప్పుడు కూడా చర్య తీసుకోలేదు. మన ఎంఆర్ఓ దగ్గరికి అలాగే కలెక్టర్ గారి దగ్గరికి కూడా వచ్చి ఈ కార్యక్రమం చెప్తే కూడా ఇప్పుడు కొంచెం నెల రోజులైనా సరే దాన్ని ఎవరు పట్టించుకోలేదు. పేదలకు మాత్రం అన్యాయం చేస్తే ఇది కూటమి ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే మేము అండగా నిలిచి వాళ్ళకి పోరాడతామని. జై జనసేన, జై జనసేన. జిల్లా ప్రధాన కార్యదర్శి సంక్షేమ సంఘం గత నెల రోజుల నుంచి గత ప్రభుత్వంలో కొంతమంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందండి. ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పటి నుంచి కూడా చాలా రకాలుగా లబ్ధిదారుల్ని ఇబ్బంది పెడుతూనే వచ్చారు. ఎన్ని విధాలుగా మేము ట్రై చేసినప్పటికీ కూడా ఈ యొక్క అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి తీసుకుని ఆ యొక్క లబ్ధిదారులకు ఇచ్చిన ఇంటి పట్టాలు ఇచ్చినటువంటి స్థలాల్లో అక్రమార్కులు ఆక్రమించుకుని మట్టి తోలేసి పెంచింగ్ చేసినప్పటికీ ఈ యొక్క సమస్యనే సంబంధిత అధికారులు కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మండల సర్వే ఆర్ఐ గారికి, సంబంధిత అధికారులకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అక్రమార్కులకి కొమ్ము కాస్తూ ఈ పట్టాలు ఇచ్చినటువంటి లబ్ధిదారులను అన్యాయం చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యనే పరిష్కరించే వరకు కూడా ఈ యొక్క పోరాటం ఆగదని సమయంగా తెలియజేస్తుంది. భూ కబ్జాదారులపై చర్యలు, ఈలకొలలో భూ కబ్జాదారులపై చర్యలు, పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కబ్జా చేస్తున్న భూ కబ్జాదారులపై చర్యలు. సిగ్గు దళితేతర పేదల భూములు కబ్జా చేయడమా? సిగ్గు దళితేతర పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కబ్జా చేయడమా? ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు కబ్జా చేయడమా? దళితులకి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు కబ్జా చేయడమా? దళితులకి ఇచ్చిన స్థలాలను కబ్జా చేయడమా? దళితులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను కబ్జా చేయడమా?
చర్యలు తీసుకోవాలి భూ అక్రమదారులపై, దళితుల భూముల అక్రమదారులపై, దళితుల భూములు ఆక్రమించిన వారిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. దళితుల భూములు ఆక్రమించిన వారిపై, భూ కబ్జాదారులపై చర్యలు, ఏడాది మార్చి నెలలో ప్రతి SBI లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ బాగా బిజినెస్ చేసి క్లబ్ మెంబర్ అవ్వాలని రీజనల్ మేనేజర్ అర్జున్ రావు సూచించారు. రామచంద్రపురం పట్టణంలో గల SBI లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో జరిగిన యూనిట్ మేనేజర్లు, అడ్వైజర్ల సమావేశంలో RM అర్జున్ రావు పాల్గొని మాట్లాడారు. ఇన్సూరెన్స్ బిజినెస్ పై పలు అమూల్యమైన సూచనలు RM అర్జున్ రావు చేశారని, ఆ సూచన అడ్వైజర్లు పాటించారని రామచంద్రపురం SBI లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ రాము విజ్ఞప్తి చేశారు. SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఒక బ్రాండ్ అని, కస్టమర్లను కలవడం ద్వారా పాలసీలు తీసుకుని కమిషన్ ద్వారా ఆదాయం పొందాలని సూచించారు. అడ్వైజర్ గా జాయిన్ తక్కువ కాలంలో ఎక్కువ బిజినెస్ చేసిన వారిని RM అర్జున్ రావు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్ సుకుమార్, యూనిట్ మేనేజర్లు, అడ్వైజర్లు పాల్గొన్నారు. కస్టమర్ పోతాడు, మన ఇన్కమ్ పోతుంది. అదే విధంగా కేక్ కాన్సెప్ట్ ఒకటి బాగా చెప్పారు సార్. మనం టచ్ అండ్ గోలా ఉండకూడదు, మనం పూర్తిగా సాటిస్ఫాక్షన్ తో తినాలి. ఈ పెద్ద అంబ్రెల్లాలో ఈ బ్రాండ్ ఉపయోగించుకొని చెప్పారు. మనం జనరల్ గా ఒక డాక్టర్ ఒక అపాయింట్మెంట్ తీసుకోవడానికి చాలా సేపు వెయిట్ చేస్తాం, గంటల తరబడి, రోజుల తరబడి. ప్రాక్టికల్ గా చూసాము. ఒక 200 మంది డాక్టర్లు తిరిగి వాళ్ళే అపాయింట్మెంట్ ఇచ్చే విధంగా సార్ ఫిక్స్ చేసుకున్నారంటే మనం ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్ ఇంప్రెషన్ అవ్వాలి. ఆ విధంగా సార్ క్రియేట్ చేసుకుని ఓన్ గా రివర్స్ లో ఒక అపాయింట్మెంట్ తీసుకోవడం చాలా గ్రేట్. అదేవిధంగా సూర్యనారాయణ గారు ఒక కాన్సెప్ట్ చెప్పారు. సూర్యనారాయణ గారు ఆయన 20 ఎకరాల కొబ్బరి తోటలో ఎవ్రీ ఇయర్ కొనేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మేడం చెప్పినట్టు 2 లక్షల రూపాయలు మనం ఒకసారి ఒక్క పాలసీ ఓ 2 లక్షల రూపాయలు ఈ నెలలో సంపాదించే ప్రయత్నం చేయండి. 2 లక్షలు కాకపోయినా ₹1,00,000 లేదా 50,000 మన చేతికి వస్తుంది. ఎవ్రీ మంత్ కూడా నెక్స్ట్ ఇయర్కి ఇది మనకి బేస్మెంట్ అవుతుంది అనమాట. ప్రతిదీ కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పి సారు మనకు వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ బ్రాండ్ కోసం తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఎవరైతే తెలియదో 2 వ్యక్తులు చెప్పారు, గుర్తుందా మీకు ఎవరికైనా? మెంటల్ వాళ్ళకి, ఇంకోటి చంటి పిల్లలకి, 8 సంవత్సరాలు లోపు ఉండే వాళ్ళకి. అదేవిధంగా శారదా గారు అని చెప్పేసి నెలకి ₹3,000 సంపాదించుకునే వ్యక్తి ఈరోజు తన హస్బెండ్తో దాదాపుగా 15 కంట్రీస్ తిరిగారని చెప్పేసి చెప్పడం జరిగింది. లీడర్ మేక్స్ ద డిఫరెన్స్, లీడర్ ఓన్లీ మేక్స్ ద డిఫరెన్స్ అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా NRS కాన్సెప్ట్, NRS కూడా చాలా మంది కూడా ఇక్కడికి పేరెంట్స్ని వదిలేస్తున్నారు, ఇక్కడ కేర్ టేకర్ చాలా మంది ఉన్నారు. ఆ కాన్సెప్ట్ కూడా చెప్పడం జరిగింది. మనకి లేడీస్ విల్ ఎక్సెప్ట్ జ్యువెలరీ శారీస్, అంటే లేడీస్ జనరల్గా తనకి ఏదైతే వస్త్రధారణ ఉందో అలంకారం చేసుకుంటారో, మేము ఎలా ఉన్నాము మన ఎగ్జిబిట్ చేస్తామో అది కూడా చెప్పడం జరిగింది. ఈరోజు 10 లక్షలు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్కమ్ చాలా ఉంది, చాలా సోర్స్ ఉంది. మన ఈ 20 డేస్లో ₹1 కోటి చేయడానికి అవకాశం, అంటే ఒకే సిట్టింగ్లో 1.5 కోటి చేసే అవకాశం ఉన్న చోట మనకి 20 డేస్ టైంలో ₹1 కోటి ఎలా బిజినెస్ చేయాలో అలాంటి ఎనర్జీని మనకి ఇవ్వటం జరిగింది. ఈ సందర్భాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని మీ యూనిట్ మేనేజర్లు మనందరం కలిసి ఓకే 1.5 కోటి వరకు అచీవ్ చేయగలమని చెప్పి మీ అందరి సమక్షంలో సార్కి నేను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. మోటార్ సైకిల్పై వెళ్తున్న భార్య భర్తని వెనుక నుండి ఢీకొన్న లారీ, మహిళ మృతి. గొల్లల మామిడాడు డిఆర్కే రెడ్డి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో ఫ్రెషర్స్ డే. ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి. జగ్గంపేట గ్రామంలో కల్లెపల్లి రాజేష్ 7 లక్షల ఆర్థిక సహాయంతో సీసీ కెమెరాల ఏర్పాటు. సీసీ కెమెరాల యూనిట్ ప్రారంభించిన జ్యోతుల నవీన్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.